ఎప్పుడో 1 ఇయర్ బ్యాక్ తీసుకున్నానండి ఈ సెట్టు. దీంట్లో అయితే ఒక 5 లీటర్ కుక్కరు, ఒక 2 లీటర్ కుక్కరు, ఒక ఫ్రై ప్యాను, ఒకటి దోస ప్యాన్ అయితే వచ్చాయి. ఈ 4 కలిపి అయితే నాకు 3000 చేంజ్ అలా పడింది. ఇది మేమైతే పీజియన్ స్టోర్‌లోనే అక్కడ స్టోర్‌కెళ్ళే తీసుకున్నాం మేము. ఈ 2 కుక్కర్లుని, ఫ్రై ప్యాను ఈ 3 నేను వాడేశాను. కానీ ఈ దోస ప్యాన్ మాత్రము అందకల్లా దోస ప్యాన్ ఉంది కదా! ఇంకా ఈ ప్యాన్ అయితే అవసరం లేదని ఇదైతే పక్కన పెట్టేసాం. ఇప్పుడైతే ముందు దోస ప్యాన్ మీద అయితే దోసలు సరిగ్గా రావడం లేదు. అందుకనే కొత్త ప్యాన్ మీద ఏద్దామని చెప్పేసి ఇదైతే ఇప్పుడు బయటికి తీశాను. కొత్త ప్యాన్ కదా! సరిగ్గా దోసలు వస్తాయో రావో అని చెప్పేసి ముందైతే బాగా సీజనింగ్ చేసుకుందాం అని చెప్పేసి ముందైతే బాగా తోమేసి తర్వాత గ్యాస్ మీద పెట్టి మళ్ళీ దాంట్లో వాటర్ హీట్ చేసి మళ్ళీ ఒక 2, 3 టైమ్స్ అయితే బాగా తోముకున్నాననమాట. ఎందుకంటే బాగా తోముకోవాలి కదా! ఇవి నాన్ స్టిక్ ప్యాన్లు అసలు సరిగ్గా ఉండవు. కానీ మనం ఇవే వాడతాం. ఇది మొత్తం తోమేసాకైతే ఇంకా ఒక క్లాత్తోనైతే తుడిచేసి కొంచెం ఆయిల్ రాసి పక్కనైతే పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే అయితే యూజ్ చేద్దామని చెప్పి దోసలైతే బాగా వచ్చాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉంటా మరి. బాయ్.